మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇది ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ ఖచ్చితంగా ఫిబ్రవరి 13న వస్తాయి. 16వ తారీఖున ఈ యొక్క మేయర్, చైర్మన్, అలాగే డిప్యూటీ మేయర్, అలాగే వైస్ చైర్మన్ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి పాత పద్ధతిలోనే ఎన్నికలు జరపాలి అనేటువంటి నిర్ణయాన్ని అయితే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. దీనికి సంబంధించి కొన్ని గంటల క్రితమే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సో ఈ క్రమంలో పార్టీ అధిష్టానాలకి, అలాగే ఈ యొక్క క్యాండిడేట్స్కి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జీవో వర్తింపజేయబోతోంది. సో ఖచ్చితంగా ఈ యొక్క సూచన కూడా చేసింది. ఫిబ్రవరి 16న జరగబోయేటువంటి మేయర్, చైర్మన్ ఎన్నిక కోసం పాత పద్ధతిలోని ఎన్నికలు జరుగుతాయి. ఈ యొక్క ఎంటైర్ గెలిచిన వాళ్ళు, అలాగే ఈ యొక్క ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇవన్నీ కలిపి సుమారుగా 50% మంది ఉంటేనే ఎన్నిక జరుపుతాం, లేదంటే ఆ రోజుకి లేదు అంటూ కూడా తేల్చెప్పేసింది. ఒకవేళ అటువంటి ఎన్నికలు జరగనటువంటి స్థానాల్లో ఒకవేళ 1-2 చోట్ల ఏదన్నా ఉంటే గనక ఫిబ్రవరి 17న మళ్ళీ తిరిగి ఎన్నిక పునఃప్రారంభం అయ్యేలా కూడా తాము చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా పార్టీలు, అభ్యర్థులు ఈ యొక్క తామిచ్చినటువంటి నిబంధనలకి, తామిచ్చినటువంటి కండిషన్స్కి శిరసా వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి వైనం. మరొక వైపు పార్టీ అభ్యర్థులు కూడా, అలాగే పార్టీలు కూడా కాస్త అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మీరు ఏదైతే పార్టీల పరంగా అభ్యర్థులకి విప్ జారీ చేస్తారో ఆ విప్ పత్రాలు అయితే తాముకు సమర్పించాలంటూ కూడా పార్టీ అధిష్టానాలకు జారీ చేసింది. మరోవైపు పార్టీ అభ్యర్థులు కూడా అల్టిమేటం జారీ చేసింది, హెచ్చరికలు జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ విప్ని ఎవరైతే ధిక్కరిస్తారో ఖచ్చితంగా గెలిచినా సరే వాళ్ళపైన అనర్హత వేటు వేసేలాగా కూడా ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ హోదాలో తాము చర్యలు తీసుకుంటామంటూ కూడా గెలిచిన అభ్యర్థులకు సైతం హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై మరో కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను చేతులెత్తే పద్ధతిలో నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ నెల 11న ఎన్నికలు జరగబోతుండగా 13న కౌంటింగ్, అదే రోజున ఫలితాలు, అలాగే 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను కూడా నిర్వహించబోతున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెల 11న ఎన్నికలు జరగబోతుండగా ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, అలాగే ఫిబ్రవరి 16న రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎన్నికైన వార్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 50% హాజరైతేనే ఈ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికను చేతులెత్తే పద్ధతిని అనుసరించాలంటూ కూడా సూచించారు. ఎన్నికలకు ముందు రోజు పార్టీలు విప్పులను జారీ చేస్తూ ఆ లేఖను ఎన్నికల అధికారులకు అందజేయాలంటూ కూడా సూచించింది. ఇక ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. సమావేశం ప్రారంభమైన గంటలోపు మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుందని కూడా నొక్కి ఒక్కనించారు ఈ యొక్క రాణి కుముదిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఉదాహరణకు 40 మంది వార్డు సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు ఉంటే మొత్తం 41 మంది అవుతారని, ఎన్నికకు 21 మంది హాజరు కావాల్సి ఉంటుందని కూడా ఉదహరించి చెప్పుకొచ్చారు ఆమె. పార్టీలు జారీ చేసినటువంటి విప్పులను అధికారులు ఎన్నికలు జరిగే హాల్లో చదివి వినిపిస్తారని కూడా చెప్పుకొచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు బహిరంగంగా వార్డు సభ్యులు చేతులెత్తడం ద్వారా నిర్వహిస్తారని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ విప్పును ధిక్కరించే ఏ సభ్యుడైనా సరే